అంటే నేను ఒంట్లో బాగాలేదు, దగ్గుంది. కానీ ఈ ఫియర్ ఫంక్షన్ ఈ సినిమాకి సంబంధించి ఏ ఈవెంట్కి రాలేదు, 2-3 మిస్ అయ్యాను. ఎలాగైనా ఈరోజు ఈ ఫైనల్ రేపు రిలీజ్ కాబోతున్న ఈవెంట్కి రావాలని అడ్జస్ట్ చేసుకొని వచ్చా. హరిత అండ్ అభి వాళ్ళిద్దరంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే వాళ్ళు నన్నంతా అభిమానిస్తారు. వాళ్ళ సినిమా లక్కీ లక్ష్మణ్ ముందు నుంచి ఆ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు బాగా పరిచయం. తర్వాత ఎన్నో విషయాల్లో వాళ్ళతో డిస్కస్ చేయడం, ఆ సినిమా గురించి, కథ గురించి, డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేయడం, అలా అలా వెరీ ఫ్యామిలీ అయిపోయాం. చాలా ప్యాషనేట్ ఉంది వాళ్ళిద్దరికీ. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎలాగైనా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాత సంపాదించాలి, సక్సెస్ సంపాదించాలని ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళ లైఫ్లో ఒక సినిమా చేశారు, లక్కీ లక్ష్మణ్, చాలా మంచి సినిమా. థియేటర్లో రిలీజ్ చేశారు, ఓకే యావరేజ్ ఆడింది. తర్వాత ఓటీటీ ద్వారా దాని ద్వారా చాలామందికి చేరింది. చాలా వాళ్ళకున్న తక్కువ రిసోర్సెస్లో ఆ సినిమా సర్ప్రైజ్గా ఏ షెడ్యూల్ అనుకుంది ఆ షెడ్యూల్లో ఫినిష్ చేసింది. ప్రొడ్యూసర్గా అనుకున్న బడ్జెట్లో చేసి ఆడియన్స్కి చాలామంది దగ్గరగా రీచ్ అయింది. ఆ తర్వాత తను డైరెక్షన్ చేసుకుంటూ అభి ప్రొడ్యూస్ చేస్తూ మళ్ళీ ఒక సినిమా మొదలుపెట్టి అనగానే, అరే మరి పోయినసారి కమర్షియల్గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే, లేదే సార్ చేసేద్దాం సార్, చేసేసాం సార్. నాకు అప్పుడు ఆమె ఫియర్ అని సినిమా పెట్టింది, కానీ ఆమె చేస్తున్నప్పుడు నాకు ఫియర్ స్టార్ట్ అయింది. ఎలా చేస్తారు, ఎలా అమ్ముతారు, ఎలా అని. కానీ అవన్నీ ఏం చూసుకోవట్లేదు. నేను సినిమాలు తీయాలి, రిలీజ్ చేయాలి, ముందుకు వెళ్ళాలని మళ్ళీ మొదలుపెట్టింది. మళ్ళీ అనుకున్న రోజులలో ఒక్కరోజు మిస్ కాకుండా సినిమా అయిపోయింది సార్ సినిమా అన్నది. నాది అప్పటికే సినిమా నేను నా షెడ్యూల్ గ్యాప్లోనే సినిమా ఫినిష్ చేసేసింది. మళ్ళీ చక్కగా టీజర్స్ అది ప్రమోషన్ చేసి రేపు 14th మీ ముందుకు వస్తుంది. డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉన్న అందరు ఎవరైనా సరే వస్తున్న యంగ్ డైరెక్టర్స్, యంగ్ ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనేట్గా ఇండస్ట్రీకి ఇలా సంవత్సరానికి వీళ్ళందరూ తీస్తున్న సినిమాలు ఇండస్ట్రీ నడుపుతున్నాయి. ఉన్న ఒక పెద్ద సినిమాలే కాదు, తీస్తున్న పెద్ద ప్రొడ్యూసర్ల సినిమాలే కాదు, వీళ్ళందరూ తీస్తున్న సినిమాల వల్ల ఇండస్ట్రీ నడుస్తుంది. కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి, నమ్ముకున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి, ఎగ్జిబిటర్లు సపోర్ట్ చేయాలి, డిస్ట్రిబ్యూటర్లు సపోర్ట్ చేయాలి. అన్నిటికన్నా ఎక్కువగా సోషల్ మీడియా కంపల్సరీ సినిమాలని ఉన్నదానికన్నా భుజాల మీద వేసుకొని సపోర్ట్ చేయాలి. నా సపోర్ట్ ఎప్పుడు ఇలాంటి సినిమాలకు ఉంటుంది. అది నేను ఎప్పుడు చూపిస్తున్నా. గత 25 years నుంచి ఈ సినిమాకి మీ అందరు సపోర్ట్ కావాలి. అండ్ అలాగే ఫియర్ సినిమాకి వచ్చేసరికి హరిత తీసుకున్న కాన్సెప్ట్ ఈరోజు ఏవైతే ఆడియన్స్ బాగా ఫీల్ అవుతున్నారో అలాంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఇది కథ నాకు చెప్పింది, చాలా బాగా తీసి. నేను చూడలేదు సినిమా, నేను కూడా ఆడియన్స్లో ఫస్ట్లో చూస్తాను. తన కథ చెప్పిన తర్వాత దానికి కాస్టింగ్ని ఏ కథకి ఎవరు అవసరం అని తీసుకున్నది. ముఖ్యంగా వేదిక తను 4 రాష్ట్రాల్లో తను తెలుసు కాబట్టి తను తీసుకున్నాను సార్. తన పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. తను తీసుకున్న తర్వాత అన్ని క్యారెక్టర్లకు తీసుకొని చాలా చక్కగా సినిమా తీసింది. టీజర్ చూడగానే క్లాస్గా టెక్నీషియన్స్ కూడా, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చాలా పద్ధతిగా సినిమా తీసిన సినిమా టీజరు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా రేపు థియేటర్లో మంచి సపోర్ట్ దొరకాలి. తనకి సపోర్ట్ దొరికి మంచిగా ఆడి ఓటీటీలో కానీ శాటిలైట్లో కానీ మంచి పేరు సంపాదించి ఫస్ట్ ఆ డబ్బులు వెనక్కి వస్తే దాని మీద ఉన్న నా ఫియర్ పోతుంది. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ హరిత, అభి, కంగ్రాచులేషన్స్, వెరీ బెస్ట్. అండ్ మీడియా అందరు ఈ సినిమాకి సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీంలో ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులందరికీ, అప్పాజీ గారికి, మిగతా నటీనటులందరికీ నా ఆల్ ద కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమాలో మిగతా పనిచేసిన టెక్నీషియన్లకి, చైల్డ్ ఆర్టిస్టులు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫియర్ టీమ్. 14th రిలీజ్ అవుతున్న ఈ సినిమాని 2 రాష్ట్రాల పబ్లిక్కి కాదు, వరల్డ్ వైడ్ ఉన్న థియేటర్కల్ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సార్ మీ బిగ్గెస్ట్ ఫియర్ గురించి ఒక నిమిషం. ఇక్కడ బిగ్గెస్ట్ ఫియర్ ఇక్కడ వచ్చిన సోహెల్ గారికి శుభాకాంక్షలు. నా హీరో సోహెల్ గారు. ఓ థ్యాంక్ యూ సార్. మీ బిగ్గెస్ట్ ఫియర్, మీరు ఇవాళతో ఆ ఫియర్ని వదిలేయాలి అనుకుంటే అది ఏంటి? వదలదమ్మా. అంటే వదలలేని ఫియర్ ఏముంటుంది? నాకు ఒక సినిమా హిట్ అయినా ఫియరే.
ఓ ఫ్లాప్ అయినా ఫియరే. ఓ మళ్ళీ నెక్స్ట్ సినిమా తీయాలి కదా. ఈ ఫియర్ పోకూడదు. ఈ ఫియర్ ఉంటేనే నేను సినిమాలు చేస్తుంటా. గత 18 years సినిమాలు చేస్తున్నా. ఆ ఫియర్ని కంటిన్యూ చేసుకుంటున్నా. కాబట్టి ఫియర్ అనేది ఉండాలి. ఫియర్ లేకపోతే, భయం లేకపోతే ఎవరు వినరు. కాబట్టి భయం అనేది కంపల్సరీ ఉండాలి. ఈ సినిమా కూడా అందరిని భయపెట్టిస్తుంది. ఓకే, ఫియర్తో మీకు ఫైర్ వస్తుంది. ఎస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.